వెల్కమ్ టు HR9 న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని బెల్ కంపెనీ ప్రతినిధులతో కలిసి సందర్శించిన హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథి రొద్దం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కావాల్సిన పనుల గురించి వైద్య సిబ్బందితో తెలుసుకుని బెల్ కంపెనీ ప్రతినిధులకు వివరించిన ఎంపీ బీకే పార్థసారథి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు సుబ్బరత్నమ్మ, తులసి నాయకులు ఎస్ నరసింహులు, జీవీపీ నాయుడు, కేఎన్ మురళి, ఎన్బీకే రాము, మాల మహానాడు శంకర్, సర్పంచ్ నాగరాజు, పెద్దన్న, ఇమాం, వెంకీ, వాల్మీకి, పవన్, రాజప్ప, మున్న నారాయణ మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ అవుతుంది. దాదాపు 4-5 వేల మంది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అక్కడ స్టార్ట్ అవుతుంది. మంచి భవిష్యత్తులో మంచి డెవలప్మెంట్ ఉండే ఏరియాగా మన ప్రాంతం వస్తుంది. డిఫెన్స్ వచ్చింది, నాసన్ వచ్చింది. నాసన్ ఇప్పుడు దాదాపు 800-900 కోట్లు ఖర్చు పెట్టి కన్స్ట్రక్షన్ పూర్తి చేస్తా ఉన్నారు. ఇప్పుడు బెల్ కూడా వస్తుంది కాబట్టి బెల్ వస్తే ఇంకా జాబులు వస్తాయి. మంచిగా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. వాళ్ళ సౌజన్యంతోనే వాళ్ళతోనే మన రిక్వెస్ట్ చేశారు, పోయి మాట్లాడితే వాళ్ళ కంపెనీ యజమాని కూడా సుముఖంగా వ్యక్తం చేశారు. తర్వాత ఒక టీం కూడా పంపిస్తాం. అక్కడ ఉండే పరిస్థితులన్నీ కూడా అవగాహన చేసుకున్న తర్వాత మీకు తప్పకుండా సహకరిస్తామని చెప్పారు. చాలా సంతోషం. అందుకోసం మన టీంను పంపించాం.